పెద్దలు వెంకరెడ్డి గారు మన యొక్క శాసనసభ్యులు అడిగారు, హైదరాబాద్ నుంచి యాదగిరి గుట్ట వరకు ఎంఎంటీఎస్ కావాలని. హైదరాబాద్ నగరంలో ప్రజల సౌకర్యార్థము, కామన్ మ్యాన్ సౌకర్యార్థము ఎంఎంటీసీ ప్రారంభించాం. సెకండ్ ఫేజ్ కోసము సుమారు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఆగడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఒప్పందం చేసుకొని సహకారం అందించని కారణంగా 5-6 సంవత్సరాలు ఆలస్యమైంది. చివరకు ప్రధానమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకున్నా కూడా ఎంఎంటీఎస్ ప్రారంభించాలని చెప్పి ఆయన స్వయంగా వచ్చి పరేడ్ గ్రౌండ్స్ నుంచి ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ కూడా 1000 కోట్ల రూపాయలతోటి నిర్మాణం చేసినటువంటి పనులు కూడా ప్రారంభించారు. ఇప్పుడు అడిగారు వెంకటరెడ్డి గారు, ఎంఎంటీఎస్ యాదగిరిగుట్టకు రావాలని. వెంకరెడ్డి గారు మనవి చేస్తా ఉన్నాను, యాదగిరి గుట్టకు కూడా సిటీ ట్రైను ఎంఎంటీఎస్ మంజూరైంది. ఎంఎంటీఎస్ లో హైదరాబాద్ నుంచి ఎక్కడైనా సరే భక్తులు వెళ్ళడానికి వీలుగా ఎంఎంటీఎస్ పనులు ప్రారంభం త్వరలోనే టెండర్ అయి ఆ పనులు కూడా ప్రారంభిస్తాము. 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దానికి నిర్మాణం చేయబోతున్నామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు మనం మనవి చేస్తా ఉన్నాను, ముఖ్యంగా ఈరోజు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ అభివృద్ధి కార్యక్రమాలకు తెలంగాణ ఏర్పడిన తర్వాత మరి మన తెలంగాణలో 617 కిలోమీటర్స్ కవర్ చేసేటువంటి 63 రైల్వే స్టేషన్ల పరిధిలో కవచ్ సిస్టమ్, ప్రమాదాలు జరగకుండా నూతన టెక్నాలజీ కవచ్ ఈరోజు తెలంగాణలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఎక్స్పెరిమెంట్ బేసిస్ లో పైలట్ ప్రాజెక్ట్ కింద తెలంగాణలో ప్రారంభించారు. ఇప్పటికీ 617 కిలోమీటర్లు కవచ్ టెక్నాలజీ తెలంగాణలో వచ్చింది. 63 రైల్వే స్టేషన్లు కవర్ చేసే విధంగా తెలంగాణలో దేశంలో ఎక్కడా లేదు. ఇండిజియస్ టెక్నాలజీ, మన స్థానిక భారత శాస్త్రజ్ఞులు కనుగొన్నటువంటి టెక్నాలజీ ఆధారంగా ప్రమాదాలు జరగకుండా కేంద్ర ప్రభుత్వము మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే ఈ కవచ్ టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేస్తున్నదనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా 121 అన్మాన్డ్ లెవెల్ క్రాసింగ్స్ ఉండేవి, వాటిని కూడా ఈరోజు తెలంగాణలో పూర్తిగా అన్మాన్డ్ లెవెల్ క్రాసింగ్ తీసేసి ఎలిమినేట్ చేసి ఈరోజు ప్రజలకు ప్రాణాలు కాపాడే విధంగా కేంద్ర ప్రభుత్వము తెలంగాణ కోసం చర్యలు తీసుకుంది. అంతేకాకుండా ఈరోజు మ్యాన్డ్ లెవెల్ క్రాసింగ్ ఏదైతే ఉండేనో దాన్ని కూడా 235 మ్యాన్డ్ లెవెల్ క్రాసింగ్ ని కూడా పూర్తిగా తొలగించామని కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో అభివృద్ధి జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. 203 రోడ్ అండర్ బ్రిడ్జెస్ కొత్తగా గత నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత తెలంగాణలో నిర్మాణం చేశామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. 43 రోడ్ ఓవర్ బ్రిడ్జెస్ ROBs తెలంగాణలో నిర్మాణం చేశామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. 45 ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్. ఒక ట్విట్టర్ మంత్రున్నాడు, ఆయన పదే నా గురించి మాట్లాడతాడు, లిఫ్ట్ గురించి. ఆయన ఎక్కడున్నాడో ఇవన్నీ వినాల్సిందిగా కోరుతా ఉన్నాను. పాత మంత్రి, ఇప్పుడు కాదు, ఎక్స్ మినిస్టర్. ఏం చేశాడు రైల్వేకి అని చెప్పి మాట్లాడుతుంటాడు. ఇవన్నీ ఏమేం చేశామో ఆయన ఒకసారి వినాలా, లేకపోతే తర్వాత ఆయన రికార్డు తెప్పించుకొని వినాలా, కాకపోతే నేను రిటర్న్గా కూడా ఆయనకు రాసి పంపిస్తానని కూడా మనం చేస్తా ఉన్నాను.